నమస్తే అండి, నా పేరు ఫనీ. ప్రస్తుతం మనము పెనంచిపూలు గ్రామం, పెనంచిపూలు మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు నల్లపనేని హనుమంతరావు గారి మిరప తోటకి అయితే రావడం జరిగింది. హనుమంతరావు గారు 7 ఎకరాల్లో మిర్చి సాగు చేయడం జరుగుతుంది. సో ఈ రోజుకి ఇది 90 రోజుల తోట అని చెప్తున్నారు. సో ఆయన ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారు, తోట ఇలా రావడానికి ఎటువంటి మందు పిచికారీ చేశారు అని హనుమంతరావు గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హనుమంతరావు గారు. సో మీరు ఎన్ని ఎకరాల మిరప తోట వేసుకున్నారండి? 7 ఎకరాలండి. ఓకే, 7 ఎకరాల మిరప తోట వేసుకున్నారు. తేజ రకమేనా అండి ఇది? తేజ రకం అండి, సన్న వీడు. ఓకే, ఎన్ని రోజులు అయింది తోట మిరప తోట వేసి? 90 రోజులు అయింది. 90 రోజుల దాకా అయింది. సో ఏ మందు కొట్టారండి దీనికి? బూజు తెగులు, పురుగు, ముడత ఉందని చెప్పేసి తెల్ల శ్రీనివాస షాప్కి వెళ్ళామండి. ఓకే, లక్ష్మీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్ కి వాళ్ళు ఒకసారి యూజ్ చేయమని చెప్పేసి 3 స్టార్ ఇచ్చారు. ఏ కంపెనీ అండి ఇది? అగ్రిషైన్ వచ్చేసి అగ్రిషైన్ కంపెనీ వాళ్ళది 3 స్టార్ అండి. ఓకే, ఇది మీకు ఏ విధంగా పనిచేసిందండి? ఒకసారి యూజ్ చేసిన తర్వాత మాకు బూజు తెగులు, పురుగు, ముడత అన్ని కంట్రోల్ అండి. దోమ కూడా లేదు. బూజు తెగులు, పురుగు, దోమ, ముడత మొత్తం కంప్లీట్ అయింది. ఓకే, బాగుందని చెప్పేసి మళ్ళీ 2వ సారి తెచ్చి పెట్టినాం. 8 రోజులు, 9వ రోజు మళ్ళీ 9వ రోజు మళ్ళీ 3 స్టార్ పెట్టినాం. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ 9వ రోజు మళ్ళీ అట్లా 3వ సారి యూజ్ చేసినాం. 3 సార్లు ఎందుకు కొట్టారండి? బాగుందని చెప్పేసి యూజ్ చేసినాం, అంతేనా? సో బాగుంది కదా. అవును, ఇప్పుడు 90 రోజుల తోట మంచి గుబురుగా సైడ్ బ్రాంచెస్, ఈ పూత అంతా కూడా మీకు దీని వల్లే వచ్చిందండి? దీని అంత ముందు లేదండి, 3 స్టార్ వల్లే వచ్చింది. ఒక క్రాప్ సెట్ అయిందా? ఇప్పుడు ఒక క్రాప్ సెట్ అయిందండి. ఇప్పుడు ఈ క్రాప్ అంతా కూడా 3 స్టార్ వల్ల వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ కొమ్మకుల్లుడు వచ్చింది కూడా నుంచే స్టార్ట్. ఇప్పుడు మన 3 స్టార్ ఇప్పుడు 3 సార్లు కొట్టింది కూడా ఇదంతా ఇక్కడ నుంచి పెరుక్కుంటూ వచ్చింది. 3 స్టార్ కొట్టిన తర్వాత సో పూత వచ్చింది, దాంతో పాటు ముడత పోయింది. చూడొచ్చు మీరు, ఈ సన్నిగురు వస్తుంది కదా చూడండి, చిట్టిగురు, ఈ చిట్టాకులు ఇగురు 3 స్టార్ వల్ల. 3 స్టార్ వల్లే. ఓకే, సో రైతు చూడండి మీరు, సన్నిగురు వస్తుంది, దాంతో పాటు ముడత ఎక్కడా లేదు, దాంతో పాటు పురుగు కూడా కంట్రోల్ అయింది. సన్న పురుగు కూడా పోయింది, మొత్తం ఏది లేదు. ఓకే, మీకు కంప్లీట్ గా ఎన్ని రకాల పని చేసిందండి ఇది? పురుగు 2 ముడతలు, దోమ, మామూలుగా బూజు తెగుళ్ళు కూడా కంట్రోల్. ఓకే, తర్వాత ప్రస్తుతానికి ఇంకా గ్రోతింగ్ వచ్చింది, బాగా పూత ఫ్లవరింగ్ కూడా స్టార్టింగ్. ఎక్కడన్నా వింటంగానే చూసారా? లేదు, వాడలేదండి ఎక్కడ కూడా. ఇన్ని రకాల పని చేశారు. సో ఇప్పటికి మీరు ఎన్ని సార్లు కొట్టారంటారు? 3 సార్లు కొట్టారు. ఇప్పటికి 3 సార్లు కొట్టారు. నెల రోజుల వ్యవధిలో ప్రతి 9వ రోజు కొట్టుకుంటూ వచ్చారు. అవునండి. సో మీకు కంప్లీట్ గా పురుగు పోయింది, ముడత పోయింది. మేజర్ గా అసలు ఎందుకు తెచ్చుకున్నారంటే కొమ్మకుళ్ళు, బూజు తెగులు కోసమే తెచ్చింది. కంట్రోల్ అయిందా? పూర్తి కంట్రోల్ అయింది. మనకి గ్రోతింగ్ అన్ని బాగున్నాయని చెప్పేసి కంట్రోల్ అయింది. మళ్ళీ ఇంకోసారి తెచ్చాం. మళ్ళీ అలా 3 సార్లు తెచ్చినాం. వేరే మందు కూడా కొట్టలేదు. ఇదే 3 సార్లు కంటిన్యూగా 3 సార్లు వాడారు. సో అదండి, ఈ 3 స్టార్ అనే ప్రోడక్ట్ నేను ఫస్ట్ బూజు తెగుళ్ళు బాగా అధికంగా ఉండటం వల్ల తెచ్చుకోవడం జరిగింది. ఒకసారి వాడాను, బాగా రిజల్ట్ వచ్చింది. దాంతో తర్వాత 2 స్ప్రేలు కూడా నేను 3 స్టార్ వాడాను. ఇది రైతులు వాడొచ్చా అండి? వాడుకోవచ్చు అండి. మిగతా రైతులు, ఇప్పుడు మీ పక్క రైతులకి చెప్పారా? ఆల్రెడీ వాడుతూనే ఉన్నారా? యూజ్ చేస్తున్నారు. సో అదండి, ప్రతి ఒక్క రైతు ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు అని చెప్పి రైతు హనుమంతరావు గారు చెప్తున్నారు. ధన్యవాదాలు హనుమంతరావు గారు, మంచి సమాచారాన్ని 3 స్టార్ అనే ప్రోడక్ట్, అగ్రిషైన్ వారి 3 స్టార్ అనే ప్రోడక్ట్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ అండి.